ఇంతసేపు రికార్డ్ చేయలేదు. ఓకే. అయితే మానవాళికి కర్మ సిద్ధాంతం అన్నది ఒకటి. అంటే ఇది పునర్జన్మ సిద్ధాంతం అనే దాంట్లో ఇదే లాస్ట్ లైఫ్, ఇంద్రియాలతో ఎంత అనుభవించేయాలో అనుభవించేయాలని, ఇంద్రియ భోగాలను బాగా ఎక్కువగా అంటే ఎవరెవరికి ఎక్కువ అనుభవిస్తే అదే గొప్పతనం అని ఫీల్ అవుతున్న సమయంలో కంటిన్యూయేషన్ ఆఫ్ లైఫ్ అన్నది ఒకటి ఉంది అని దివ్య జ్ఞానం మానవాళికి అందించింది. అంటే దీనికి మనం సైంటిఫిక్‌గా ఇది అని ప్రూఫ్ చెప్పలేకపోయినా సరే, చాలా విషయాలు మనం ఎన్నో ఇలాంటివి ఇంటర్నల్‌గా తెలుసుకోవాల్సిన విషయాలే. అంటే ఒక ఈ జన్మలో మనం ఏవైతే పరిపక్వత చెందలేని క్వాలిటీస్ అన్నీ అసలు ఈ జన్మ పరంపర దేనికి అంటే, మనకి అమ్మా! వీడియో పోయింది. ఆ! వీడియో రాట్లేదా? ఆ! ఓకే. ఓకే. ఆ! ఏ ఓకే. ఓకే. అయితే ఆహ్, ఇవన్నీ ఎందుకు అంటేనండి, పరమాత్ముడి యొక్క సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు. మనం అనుకున్నట్టుగా భగవంతుడేం పనిష్ చెయ్యడు. ఆయనేంటంటే పరిపక్వతే. మనం ఫీల్ అయ్యి దాన్ని పర్గేషన్ అంటారు. పవిత్రం అయ్యో! ఇలాంటి పని చేస్తే ఇంకెప్పుడు చెయ్యను అనే ఒక పవిత్రత్వం మనకు ఫీల్ అవ్వడానికే తప్ప, ఆ కర్మ అనే దానికి పనిష్మెంట్ కాదండి. ఇంకా చెప్పాలంటే ఈ కర్మ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకెన్నో సమర్థతలు పెరుగుతాయి. మనకి సహనం పెరుగుతుంది. మనలో టాలెంట్స్ పెరుగుతాయి. అంటే మన కష్టకాలం కర్మ చాలా తీవ్రంగా అనుభవించాల్సినప్పుడే అసలు మన జీవితంలో మనం వెనక్కి చూసుకుంటే, అలాంటి సమయంలో మనలో చాలా సద్గుణాలు పెరిగాయి. మామూలుగా మనం ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నప్పటికంటే, ఈ కర్మని బాగా అనుభవిస్తున్నప్పుడే మనలో చాలా అంటే కష్టకాలంలో చాలా మంచి గుణాలు పెరుగుతున్నాయి. సహనం పెరిగింది. మనకేమోని ఆహ్, అంటే ఒక రకమైనటువంటి ఆహ్, వైరాగ్యం రావాలన్నా వీటి వల్లే తెలుస్తోంది. ఇది శాశ్వతమైంది కాదు అనేటటువంటి తెలియడానికి ఇలాంటివన్నిటికి కూడానండి మన కష్టకాలంలోనే మనం చాలా ముందుకు ఎదుగుతున్నాం. పరిపక్వ స్థాయికొచ్చామంటే కష్టాల వల్లే. అందుకని ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, మనలో ఎన్నో ఎబిలిటీస్ పెరిగి, ఈ జన్మలో ఎంతో పరిపక్వతను సాధిస్తూ ఉంటాం. అందుకనే మనకి మిలారేపా అనేటటువంటి టిబెటియన్ ఒక సెయింట్ ఉంటాడు. ఆయనకి పాపం ఆహ్, తన తల్లి కోసం ఆయన కొన్ని పనులు చేస్తాడు. దాని కారణంగా గురువేమో వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడొస్తాడా అని. కానీ ఆ గురువు ఆయనకి పెట్టినది చూస్తే, ఆ గురు పత్ని కూడా బాధపడుతుంది. అంటే ఒక ఇల్లు కట్టమంటాడు. కష్టపడి ఒక్క వ్యక్తి ఒక ఇల్లు కట్టి 2 వంతులో, 3 వంతులు కట్టి కూల్చేయి అంటాడు. అలాగా అతను 3 ఇళ్ళో, 4 ఇళ్ళు కట్టేసరికల్లా ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయి అన్నీ ఒక్కడే చేయాలి. అలా రాళ్ళు మోసి, మోసి, మోసి పుళ్ళయిపోతాయి. అంత బాధనమాట. అంటే తర్వాత గురుపత్ని కూడా "నువ్వెళ్ళిపో ఎవరిని మా గురువు ఇంత బాధ పెట్టలేదు. నిన్నెందుకు బాధ పెట్టాడో నాకు తెలియట్లేదు ఈ గురువు" అంటుంది చూడలేక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గురువు అప్పుడు అంటాడనమాట. "నేను ఇతనెప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నాను. అలాంటి వాడే నాకతను బాధపడితే ఇష్టమా? ఆయనకి ఎంతో కర్మ ఉంది. చెడ్డ కర్మ. ఆ కర్మ ప్రక్షాళన అవుతే గాని నేనాయన జ్ఞానబోధ చేయలేను కదా!" అంటాడు. అంటే ఇప్పుడు మనం కూడానండి ఆ కర్మ ప్రక్షాళనకే మన కర్మలన్నీ అనుభవిస్తున్నాం. ఆ కర్మ అన్నది అనుభవించవలసిందే గాని మరోలా పోదండి. అంటే ఎలా అయితే ఎనర్జీ అన్నదాన్ని మనం ఇంకో రూపంలోకి మార్చగలం గానీ, దాన్ని వినాశనం లేదు. అదే విధంగా కర్మ కూడా వినాశనం అవ్వదు. అంటే ఈ కర్మ అనే దాన్ని మనం అనుభవిస్తున్న కొద్దీ ఆ ప్రక్షాళన అయిపోయి మనం పరిశుద్ధులం అయిపోతూ ఉంటాం. అందుకని ఈ రీఇన్కార్నేషన్ అంటే ఇప్పుడు ఎంతైతే ఈ జన్మలో అనుభవించాలో దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. మొత్తం హోల్ కర్మ అంతటిని సంచితం అంటాం. అలాగే ఇంకా ఈ జన్మలో ఇంక రాబోయే కర్మని ఆగామి కర్మ అంటాం. అయితే జ్ఞానం వచ్చాక అంటే ఎప్పుడైతే మనకి సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో దట్ ఐ యామ్ నాట్ దిస్ బాడీ అనే సంగతి అండ్ ఐ యామ్ దట్ ఆల్ పర్వైడింగ్ కాన్షియస్‌నెస్ అన్న రియలైజేషన్ అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు ఆ వ్యక్తికి కర్మ బంధించదు. నేను చేస్తున్నాను కర్మ అనేది ఉండదు. ఎందుకంటే బాడీ కర్మ చేస్తూ ఉంది. సంకల్పాలు సమస్తం అక్కడి నుంచి డిసెండ్ అవుతున్నాయని ఎవ్రీథింగ్ అక్కడ వాళ్ళకి ఏ రకమైన కామ్యకర్మ ఉండదు. అంటే ఆశించి కర్మ చేయడం ఉండదు. నిష్కామ కర్మ అనేది అది ఎప్పుడూ కూడా మనస్సుని పవిత్రం చేసి, అందులో ఏంటి ఎక్స్‌పెక్టేషన్ సుఖ, దుఃఖాలేమీ లేని కర్మ అన్నమాట. అందుకని హర్ష శోకాలు లేకుండా కర్మ చేస్తూనే ఉంటారు జీవన్ముక్తులు.
వాళ్ళకి ఒక్క ప్రారంధ కర్మే, అది కూడా ఏంటి వాళ్ళు కర్తృత్వంతో చెయ్యరు. ఆ ప్రారంధం అయిపోయే వరకు వాళ్ళ జీవితం ఉండి తర్వాత అంతం అయిపోతుంది. విదేహ స్థితి, విదేహ ముక్తులు అంటే జీవితం పోయాక ముక్తి చెందిన వాళ్ళే కాదని రమణ మహర్షి చెప్తారు. జీవించుండగా కూడా విదేహ స్థితి ఉంటుంది. అంటే దేహం నేను కాను అన్న స్థితిలో ఉన్న వాళ్ళని విదేహ స్థితి, అలాంటి ముక్తి పొందిన వాళ్ళని విదేహ ముక్తులు అంటారండి. అందుకోసమని మళ్ళీ మనం దివ్య జ్ఞానం, ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని రీఇన్కార్నేటింగ్ ప్రిన్సిపుల్ అంటారు దాన్ని. మనకి పరిచయం చేసిందండి. అంతేకాకుండా మానవుడికి కూడా మానవుడికి ప్రణాళిక ఉన్నట్టుగా దైవానికి కూడా ప్రణాళికలున్నాయి. ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ ప్రకృతిలో గాని, మన జీవితం గాని అన్నీ జరుగుతున్నాయి. ఏది అడ్డదిడ్డంగా, హ్యాఫ్‌హజార్డ్‌గా అనుకోకుండా ఎవరో ప్రమేయంతో ఏదీ జరగటం లేదు. ఏం జరిగినా అది మనకు ప్రణాళికాబద్ధంగానే జరుగుతోంది అని తెలిసాక మనిషిలో ఏ ఉద్వేగాలకి వెళ్ళరు. అంటే మిగతా వాళ్ళు పనిముట్లుగానే ఉంటారు. మన కర్మ పరిపక్వం అవ్వడానికి పనిముట్లే. కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో అదే మనం అనుభవిస్తాం. అంటే ప్లస్ అండ్ మైనస్ అని మనం అనుకుంటామే. మన కర్మే మనం అనుభవిస్తాం గానీ ఇంకెవరిది మన దగ్గరికొచ్చేదండి. దానికి నిమిత్త మాత్రులుగా వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు బాధ్యులు కాదు. ఈ విధంగా కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతాన్ని, ప్రణాళిక అన్నది ఒకటి. దైవ ప్రణాళిక ప్రకారమే సమస్తమైన ప్రకృతి నడుస్తోంది. ఆ ప్రణాళికాబద్ధంగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. జంతువులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగానే పరిణతి చెందుతున్నాయి. మానవుడొక్కడికే కొంచెం తన పరిణామాన్ని త్వరితగతిన చేసుకునేటటువంటి స్థితి ఉన్నాది. ఎందుకంటే బుద్ధి వికాసం బాగా ఉంది గనక చాయిస్ తన దగ్గర ఉంది. మనం ఏ కర్మ చేసుకుంటాం అన్న దాని మీదనే మన యొక్క పరిణతి, ఎవల్యూషన్ అంటాం. ప్రోగ్రెస్, వికాసం ఆధారపడి ఉంటుంది. అంటే మానవ పరిణామం అన్నది ఒకటి ఉన్నాది అనేది కూడా వివేజ్ఞానం మానవాళికి అందించింది. అంటే ఇంతకు ముందు సైంటిస్టులు కనిపెట్టినటువంటి పరిణామం కేవలంగా మానవ శరీరం వరకే. కానీ మానవుడు దివ్య మానవుడిగా అయ్యేది కూడా పరిణామం అన్నది తర్వాత అనేటటువంటి వాటి నుంచి మానవాళి వచ్చిందని, ఆ మానవులు కూడా అంటే ఇంకా వాళ్ళకి ఇక్కడితో పరిణామం ఆగిపోలేదు. ఇంకా కూడా హయ్యర్ పరిణామం ఉన్నాదని దివ్యజ్ఞాన సమాజంలో మనం తెలుసుకున్నామండి. ఈ విధంగా ఇలాంటి చాలా విషయాలు తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే తత్వశాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రంకిను మనకి ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, మతం ఈ మూడింటిని కలిపి స్టడీ చేయడం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. అంటే సైన్స్ ఏమి సంబంధం లేదని కాదు. సైన్స్ కంపారిటివ్ స్టడీ మొదటి లక్ష్యం ఏమిటంటే దివ్యజ్ఞాన సమాజంలో విశ్వమానవ సోదరత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణం. జాతి, మత, కుల, లింగ వివక్షత లేకుండా. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇక్కడ భాష, దేశము అనే ఒక వివక్షత కూడా లేకుండా విశ్వమానవ సౌభ్రాతృత్వం. రెండవది ఏంటి అంటే కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలిజన్స్. అన్ని మతాలని సాపేక్షంగా అధ్యయనం చేసి అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం. వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం. మూడోది ఏంటంటే మానవాళిలో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి గుప్తంగా ఉన్న శక్తులు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని పరిశోధించడం. ఇలాగా ఈ 3 ఆబ్జెక్ట్స్ తోటి అంటే మనకి ఎంత విశాలంగా ఉన్నది అంటే ఆ వన్నెస్ అన్నది ఒకటి ఉంది అన్నది మేడం బ్లవెట్స్కి 3 ప్రపోజిషన్స్‌లో ఫస్ట్ ప్రపోజిషన్‌లో అదే చెప్తారు. అంటే ఫస్ట్ ప్రపోజిషన్ ఏమిటి అంటే చరాచర జగత్తంతా ఒకే ఒక తత్వంతో నిండుంది. ఆ తత్వాన్ని మాటల్లో చెప్పాలంటే దాన్ని మరుగుజ్జు చేసినట్లే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్టుగా సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మ ఖలు, ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే అయ్యుంది అని మనకి దాన్ని అది అవాంగ్మానస గోచరం. మనస్సుతో పట్టుకోలేము, మాటలతో వర్ణించలేము. కానీ అది అన్ని జగత్తులకి అంతటికీ మూలాధారమై ఉన్నది. అది అంటే అంత సమస్త దేవతలు అందులోంచి ఉద్భవిస్తున్నాయి. ఆ శక్తితోటే పనిచేస్తున్నాయి. సమస్త జగత్తులు దాంట్లోంచి మిలియన్స్ కొలది జగత్తులు ఉద్భవిస్తూ లీనమైపోతూ ఉంటాయి సముద్ర కెరటాలలాగా. అలాగే ఒకే ఒక ఉన్నతమైన ఆత్మలోంచి అనేకమైన ఆత్మలు ఉద్భవిస్తూ ఉంటాయి, మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. దీనికి కార్యకారణ సిద్ధాంతంతో నిమిత్తం లేకుండా జరుగుతూ ఉంటుంది.
అని ఇలాంటి విషయాలన్నిటినీ మనకి మేడం బ్లవేట్స్కీ గారు ఈ విషయాలను అధ్యయనం చేసి అవగాహన చేసుకుంటేనే ఆమె రాసిన రహస్య గ్రంథము అనేది కూడా మనకు అర్థమవుతుందండి. ఇలాంటి ఆ థియోసాఫికల్ సొసైటీ ద్వారా మన మానవాళంతా అంతకు ముందు ఏ దేశానికి ఆ దేశం ఉన్నది. ఈ దేశాల మధ్య సమైక్య భావం అన్నది, ఆ ఇంటిగ్రేషన్ అన్నది ఈ థియోసాఫికల్ సొసైటీ ద్వారానే సంభవం అయింది. అంటే అన్ని మతాలు కూడా వాళ్ళు మత గురువులు వాళ్ళ యొక్క రీడింగ్స్‌ని ఇప్పుడంటే ఫోన్స్ ఉండేవి కదా! అప్పుడు కేవలంగా మైండ్ అండ్ అదర్ బియాండ్ మైండ్ తోటి వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకునేవారు. వాళ్ళకొచ్చిన రీడింగ్స్ ఇంకొక దేశంలో ఉన్న గొప్ప వాళ్ళకొచ్చినవి టాలీ చేసుకుంటూ ఉండేవారు. అప్పటికి ఈ రకమైన కమ్యూనికేషన్ ఏమీ లేదు. అయినా అలా టాలీ చేసుకొని అందరికీ వచ్చినవి ఒకటి అని చూసుకోగలిగేవారు. ఆ విధంగా మేడం అనీ బెసెంట్ యాన్షియంట్ విజ్డమ్‌లో రకరకాల మతాల్లో ఏ విధంగా ఆ సనాతనమైన ధర్మం ఏ విధంగా ఉన్నాది, ఒకే ఏకత్వానుభూతి కోసం ఎలా చెప్తున్నాయి ఆ మతాలు, అవన్నీ మనకి చూపెట్టారండి. అంటే అంటే ఇది తెలుసో తెలియకో ప్రతి ఒక్కరికి కూడా అలాంటి పదాల్లో కొంచెం తేడా ఉన్న విషయం ఒక్కటే. ఒకే ఒక అనంతమైనటువంటి ఏకత్వం అన్నది ఉంది. అది దాన్ని మాటలతో చెప్పలేము అని అన్ని మతాల వాళ్ళకి కూడా రికార్డింగ్స్ వచ్చాయండి. ఈ విధంగా అప్పట్లో చెప్పాను కదండీ! టాలీ చేసుకునేవారనమాట. ఈజిప్షియన్స్, కబాలిస్ట్‌లు అలాగే మేడం బ్లవెట్స్‌కి కూడా వాళ్ళతోటి అనుబంధం కలిగి ఉండేవారు. ఇలాగా అంటే దివ్యజ్ఞాన సమాజం నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మొత్తం అన్ని మతాలని, అన్ని దేశాలని ఇంటిగ్రేట్ చేయడంలో చాలా సహాయం చేసింది. మానవాళందరూ ఒక్కటే. ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పెరిగినా మానవాళ్ళంతా కూడా ఒక్కరే. ఒకే రకమైన వాళ్ళు. అందరికీ కూడా అంటే ఆహ్, ఏదో భౌతిక శరీరంలో కొన్ని తేడా ఉంటే ఉండొచ్చు. మానసికమైనటువంటి కొన్ని అలవాట్లలో తేడాలుండొచ్చు కానీ మనస్సొక్కటే అనేది కూడా అందరికీ కూడా అవగాహన వచ్చిందండి. అంటే ఈ విధంగా దేశాల మధ్య సమైక్య భావానికి దివ్య జ్ఞానం చాలా దోహదపడింది. అది 1875 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది. మేడం బ్లవేట్స్కీ, కల్నల్ ఆల్కాట్ గారి ద్వారా. కానీ తర్వాత వాళ్ళు ఇండియా రావడం జరుగుతుంది. ఇండియాలో ముందు బాంబేలో పెడతారు. తర్వాత వాళ్ళకేమో మద్రాసొచ్చాక పరమ గురువుల యొక్క హింట్‌తో ఈ మద్రాస్ చాలా అంటే గొప్ప స్పిరిచ్యువల్‌గా ఉన్న ల్యాండ్ అని, ఇండియా గొప్ప స్పిరిచ్యువల్ ల్యాండ్ అని మేడం బ్లవేట్స్కీ, కల్నల్ ఆల్కాట్, అనీ బెసెంట్ వాళ్ళందరూ కూడా గచ్చుకి నమస్కరిస్తారనమాట. ఏరోప్లేన్ దిగగానే. అంటే ఇంత స్పిరిచ్యువల్ ల్యాండ్ ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఉండడం చాలా మంచిదని, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్‌ని ఇక్కడే అంటే భారతదేశంలోనే అందులోని తమిళనాడులో అడయార్‌లో ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్‌గా పెట్టారు. అలాగనే ఆ తర్వాత అక్కడ అడయార్ కూడా కిరణ్ బేడి అనే ఆమె అడయార్‌కి వచ్చి ఆవిడ ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ, ఒక అడుగు బయట నుంచి లోపల పెట్టేసరికల్లా అట్మాస్ఫియర్‌లో ఎంత తేడా ఉంటుందో అన్నారు. అంటే పరమ గురువులు తిరిగి ఆడిన స్థలం అది. నేచురల్ థింగ్స్ ఏవి డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఉంచుతారు. అక్కడున్న వాతావరణమే ఒక రకంగా చాలా అంటే మనకి ఆహ్, ఆహ్, మనలో ఉన్నటువంటి పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అని కూడా అంటారనమాట. అంటే ఆ పవిత్రమైన ఆ ప్రశాంతత అదంతా కూడా అంటే ఆ మంచి ఆహ్, సౌందర్యమైన ప్లేస్ అనమాట. అది అడయార్ యొక్క గొప్పతనం. ఈ విధంగా దివ్యజ్ఞాన సమాజం మానవాళంతా ఒక్కటే. ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా మానవాళి అందరిలో కూడా అదే రకమైనటువంటి తత్వాలతో ఉన్నారని ఒక నేషనల్ ఏ ఏ అంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నది తీసుకొచ్చింది. అంటే ఏ దేశం అయినా మన మానవుడంతా ఒక్కటిలాంటి వాళ్ళే అనే విషయం వల్ల మనకేంటి అందరితో సోదరత్వం కూడా ఏర్పడుతోంది. అంటే వాళ్ళ భాష మారవచ్చు. వాళ్ళ యొక్క కట్టుబొట్టు తీరు మారొచ్చు. కానీ అందరు మానవులు ఒక్కటే. మానవులందరికీ కూడా ఆ ప్రణాళికాబద్ధంగానే వాళ్ళ యొక్క పెరుగుదల గాని, వాళ్ళ యొక్క హావభావ ప్రదర్శన గాని, వాళ్ళ యొక్క పరిణతి గాని అందరికీ అదే రకమైన గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఎవరిలో అయితే ఇంటెన్సిఫైడ్ అంటే తీవ్రమైన తపన, సత్య తపన ఉంటుందో వాళ్ళు కొంచెం వేగంగా వెళ్తారు. ఆ తపన లేని వాళ్ళు స్లోగా వెళ్తూ ఉంటారు తప్ప, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహంతో అంటే వాటిని అతీత స్థాయికి వెళ్తారో,
దేహం తన పనిముట్టుగా భావించి అటువంటి వాళ్ళకి ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది చాలా త్వరితగతిన వస్తుంది. ఆ తపన లేకుండా ఇంద్రియ సుఖమే ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఆ పునరపి జననం, పునరపి మరణం అని చాలా జన్మలు పడుతూ ఉంటుంది. అందువలన తనకున్నటువంటి ఆత్మతత్వానికి అదే చాలా అన్నిటికంటే గొప్పదని, అది ఎప్పుడైతే రియలైజ్ చేస్తాడో మనిషి, అప్పుడు ఈ ప్రపంచంలో ఈ వస్తువులతో నిండిన ఈ ప్రపంచం అన్‌రియల్, అసత్యము, మిథ్యా ప్రపంచం అన్నది అనుభూతి పరంగా తెలిసినప్పుడు, వ్యక్తికి తన శరీరం అనేది ముఖ్యం కాదు. తన సుఖం ముఖ్యం కాదు. పరమ గురువులు ఎలా అయితే వాళ్ళ సుఖం ముఖ్యం కాదని వాళ్ళు ప్రయత్నిస్తున్నారో, ఆ మానవాళి యొక్క శ్రేయస్సుకి మానవులందరూ కూడా అలాగే ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఆత్మయే నేను ఈ బాడీని కాను అని తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడు ఇంకొకరి హెల్ప్ కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. పరగుణ పరమాణునన్నంటారే పరగుణాలని కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకొద్దాం, ఎలాంటి హెల్ప్ అవకాశం నాకొస్తుందా, సహాయం చేసే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేయడం కాదు. అంటే ఎవరు నన్నొచ్చి అడగలేదు అని కాకుండా అలాంటి అవకాశాలను వాళ్ళని తీసుకుని అంటే ఒక దగ్గర మహాత్ములు ఏమంటారంటే, ఎవరి కన్నీళ్లు ఎండిపోకుండా చూడండి అంటారు. అంటే అర్థం ఏంటండి? వాళ్ళు దుఃఖపడి దుఃఖంలోనే ఉండిపోకుండా వాళ్ళకి మనం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం కంటే గొప్ప సాధన మరొకటి లేదండి. అందుకే మేడం బ్లెవెట్స్‌కిన్ వాట్ ఈస్ థియాసఫీ అంటే హెల్ప్ అదర్స్ అంటారు. అంటే త్యాగమే దివ్య జ్ఞానం అంటారు. ఉపనిషత్తుల్లో కూడా త్యాగేనైక అమృతత్వ మానసః అన్నారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు సాంఖ్య యోగంలో నిష్కామ కర్మ ఒక్కటే మనస్సుని పవిత్రం చేస్తుంది. మరి ఏది మనస్సుని పవిత్రం చేసేది లేదు. ఎంత మనం ఆశించకుండా కర్మ చేస్తూ ఉంటామో, అప్పుడు మనస్సు పవిత్రమైనప్పుడే, పవిత్రమైన అంతరంగానికి మాత్రమే అది నిశ్చలమై ఆ పరమాత్మ తత్వం అక్కడ ప్రకాశిల్లుతూ ఉంటుంది. అంటే పరమాత్మ తత్వం నిరంతరంగా ఉంది గాని, నేను అదై ఉన్నానన్న అవగాహన అనుభూతి రావడమే. అందుకే దాన్ని అనుభవైక వేద్యమే అన్నారు గాని, ఒకరు చెప్పడం వల్ల గాని, ఒక మహద్గ్రంథం చదవడం వల్ల గాని అది వచ్చేది కాదు. ఎవరంతటి వాళ్ళు అనుభూతి చెందాల్సిందే. గురువన్నవాడు ఎవరైనా గైడ్ చేస్తారు తప్ప, మీకెక్కడో బజార్‌లో కొన్నట్టు దొరికేది కాదు. ఎవరి ద్వారా ఇవ్వబడేది కాదు. అది కృష్ణుడు భగవద్గీతలో కూడా క్లియర్‌గా సాంఖ్యయోగంలో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదని చూపెట్టారు. అది నీటి చేత తడవబడదు, అగ్ని చేత కాల్చబడదు, అంటూ అన్నిటికీ అతీతమైన స్థితి అది. సూక్ష్మంలో సూక్ష్మంగా, స్థూలంలో స్థూలంగా అంతటా వ్యాపించున్నది అని చెప్తాడు. అందుకని ఎవరో మనకి ఇచ్చేస్తారని అనుకుంటే అది చాలా అజ్ఞాన భావమే. ఎవ్వరి వల్ల ఇవ్వబడేది కాదండి. మనం ఏ ప్రక్రియ వల్ల అది దొరకదు. ఎందుకంటే అది అన్నిటికీ అతీతమైనది. అందుకోసమే కేవలంగా మనకి అంటే డివోషన్, డెడికేషన్ అన్నవి ఉండి, మనం మనస్సుని పరిశుద్ధం చేసుకోవడం. అందుకోసమే థియోసాఫికల్ సొసైటీలో ఎంత ఉన్నత స్థాయికెళ్ళినా, ఎవళ్ళైతే తన స్వార్థం అన్నది వదిలేసి, తన కోసం తాను ఆలోచించకుండా సహాయం చేస్తారో, వాళ్ళు చాలా ముందుకి అంటే మరణానంతర స్థితిలో కూడా చాలా ఇంకా ఉన్నత స్థాయికి ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. వాళ్ళ జర్నీ అన్నది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంటే మానవుడు భౌతిక నుంచి కామ శరీరం, కామ శరీరం నుంచి మానసిక శరీరానికి, మానసిక శరీరం నుంచి యాస్ట్రల్ బాడీ నుంచి ఇవన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయన్నమాట. ఎవరైతే కర్మలు చాలా దుష్కర్మలు చేస్తారో వాళ్ళకి స్లోగా ఉంటుందన్నమాట ఈ జర్నీ. అందువలన మనం గ్రహించాల్సిందేంటంటే దివ్య జ్ఞానం ఏం చేస్తున్నది? దివ్య జ్ఞానం అంటే మనుషులందరూ కూడా అంటే ఇంక పైకి ఏమీ లేదు. ఖనిజాల నుంచి ప్రతి పరమాణువు పరమాత్మ స్థితికొచ్చే వరకు నేను వెయిట్ చేస్తానంటాడండి బుద్ధుడు. అంటే ప్రతి పరమాణువు కూడా పరమాత్మ స్థితికి చేరుకుంటుంది. అందుకే దేర్ ఇస్ నో డెడ్ మ్యాటర్ అంటారు బ్లెవెట్స్‌కి. మృతము అన్నది లేనే లేదు. ప్రతిదీ లివింగ్ మ్యాటరే. డెడ్ మ్యాటర్ లేనే లేదు. ఆ విషయం మనకి తెలిస్తే ఎందుకంటే ప్రతి పరమాణువుని మనం మ్యాటర్ ఈజ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ మ్యాటర్. అంటే ఈ విధంగా అంతటా పరబ్రహ్మ స్థితి అని మనం తెలుసుకోవడానికి కూడా ఈ మొత్తం చరాచర జగత్తుని మనం బ్రహ్మస్థితిగా చూసినప్పుడు జ్ఞాని అలాగే చూస్తాడు. ఆ కనబడే దృశ్యాల వెనక ఉన్న పరబ్రహ్మ స్థితిని చూస్తే దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మమే. బ్రహ్మాన్ని చూస్తే బ్రహ్మమైపోతాడంటారు. అంటే
పరబ్రహ్మ స్థితినే చూస్తున్న వ్యక్తులకి వస్తువులు అవి డివిజన్ ఉండే ఉండవు. అంటే డివిజన్ అంటే ఈ భేదాన్ని తెచ్చేది మనస్సే. ఏ మనస్సైతే మనకి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అడ్డుతోందో, ఆ మనస్సుని మనం సరియైన పనిముట్టుగా చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే మనస్సుని సత్యహంతకి అన్నారు మేడం బ్లవెట్స్‌కి. అంటే సత్యాన్ని మనకి తెలియకుండా అడ్డుతున్నది మనస్సే. అంటే దానివల్ల మనం అబ్జర్వ్ చేస్తే మన జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనస్సు రేంజ్‌లోనే జీవిస్తున్నాం. మనం ధ్యానం చేసిన మనస్సుతోటే ఉంటున్నాం. మనస్సు నిశ్చలమైన ధ్యానమే అసలైన ధ్యానం. మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా దేహం నేను అన్న భావంతోటే ఉంటున్నాం. దేహభావం కంప్లీట్‌గా దేహభావం, దేహం నేను అన్న భావాన్ని కూడా మనస్సే సృష్టించిందండి. అందుకని మనస్సెప్పుడు గత జ్ఞాపకాలతో గతంతోటే ఉంటుంది. ఈ మనస్సు నిశ్చలమైతేనే గాని అసలైన సత్యం మనకి అనుభవంలోకి రాదు. అందుకని